ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలయ్యాయి. సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డారు. అయితే ప్రస్తుతం అల్లూరి సీతారామ జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అల్లూరి సీతారామ జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలయ్యాయి. సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం మార్క్ శంకర్ గాయపడ్డారు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అదే సమయంలో అగ్ని ప్రమాదం సమయంలో వెలువడిన పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లనున్నారు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన నిలిపివేసి సింగపూర్ బయలుదేరాలని పవన్కు పలువురు సూచించారు. అయితే తాను అరకు సమీపంలోని కూరిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు మాట ఇచ్చానని, ఈ రోజు అక్కడికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలిసింది. అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాటు చేసినందుకు వాటిని పూర్తి చేసి పర్యటన ముగించుకుని సింగపూర్ వెళ్తానని కూడా చెప్పినట్లుగా సమాచారం. పవన్ కళ్యాణ్ మన్యంలో పర్యటన ముగించుకుని విశాఖపట్నంకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.